హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పూర్వకాలంలో చేసే వంటకం అండి ఇది లక్ష్మీ చారు. లక్ష్మీ చారు అంటారు, ఇప్పుడు స్పెషల్గా లక్ష్మీ చారు అంటున్నారు. ఆ రెసిపీ చేస్తున్నా. ఫస్ట్ ఇలా ఒక కుండ తీసుకోవాలి. దానికి శుభ్రంగా పసుపు అన్నీ రాసుకొని బొట్లు పెట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అది పెట్టే ప్లేసు మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ ప్లేస్లో కొంచెం శుభ్రంగా కడిగేసి అక్కడ ఇలా పసుపు రాసుకొని కొంచెం ముగ్గులు వేసుకోవాలి. ఎందుకంటే ఇది లక్ష్మీదేవితో సమానం అండి, అందుకు మనం ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ కుండ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో మీరు ఎక్కడైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవాలి. నా దగ్గర అయితే ఇలా ఒకటి చెక్క ఇలా అవైలబుల్ ఉంది. నేనైతే దీని మీద ఎప్పుడు పెట్టుకుంటాను, అందుకు నేను ఇలా చేసుకున్నాను. మీరు ఎక్కడ పెట్టుకుంటే ఆ ప్లేస్లో చేసుకోవచ్చు. అలా చేసుకొని ఇలా కుండని సెట్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం రైస్ కడిగిన వాటర్, ఫస్ట్ కడిగింది కాకుండా సెకండ్ టైం కడిగిన వాటర్ కొంచెం వేసుకోవాలి. దాన్నే కడుగు అంటారు, అది వేసుకోవాలి. తర్వాత గంజి, రైస్ ఉడికించి వార్చిన తర్వాత వచ్చిందాన్ని ఆ గంజిని కూడా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గంజి వేసాను. అలా దీన్ని 1 వీక్ వరకు మనం నిల్వ చేసుకోవాలి. రోజు పొద్దున సాయంత్రం కూడా వేసుకొని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసిన తర్వాత ఇలా మనకి ఫుల్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత పైన వాటర్ వస్తాయండి దీనికి. ఆ వాటర్లో తీసేసుకొని చికెన్ గంజి మాత్రమే మనం ఉంచుకోవాలి. ఉంచుకున్న పైన వచ్చిన వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఆ చికెన్ గంజిని కొంచెం ఇష్టమైతే వడగట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బాగా చిక్కగా ఉంది, నేనైతే వడగొట్టేస్తున్నాను. ఇలా దేంట్లన్నీ వేసుకొని వడగొట్టేసుకోవాలి. దీంట్లో అసలు వాటర్ పోయకూడదండి. మనకి ఎంత వస్తే అంత క్వాంటిటీయే. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మినిమం 1 వీక్ అండి. తర్వాత ఇంకా కావాలనుకుంటే ఇంకా ఒక 10 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు మనం. ఇలా వచ్చి వడగట్టుకున్న తర్వాత దీన్ని గిన్నెలో వేసుకున్నాను కదా, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకుని దీంట్లో ఏం వేసుకోవాలంటే వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎలాగో చెప్తాను చూడండి. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత సరిపడా సాల్ట్, రాళ్ళు ఉప్పు అయితే బెస్ట్ అండి దీనికి. పూర్వకాలం నుంచి ఉన్న వంటకం కాబట్టి కొంచెం మనం అదే టేస్ట్ తీసుకురావాలి కాబట్టి రాళ్ళు ఉప్పు వాళ్ళు చేసిన పద్ధతులు పాటిస్తే బెస్ట్. సో అలా దాంట్లో రాళ్ళు ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కూరగాయలు, అవన్నీ కూడా ఒకటొకటి దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత ఒకటొకటి దీంట్లో యాడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. ఇప్పుడు కూరగాయలు కూడా అన్నీ ఇందాక కట్ చేశాను కదా, అవన్నీ వేసుకుంటున్నాం. అన్నీ వేసుకొని బాగా మరిగించాలి. ఒకటి ఏంటంటే ఇది చేసుకున్నప్పుడు డేట్స్ గట్టా వచ్చినప్పుడు ఇది ముట్టుకోకూడదండి. దాని దగ్గరకు కూడా మనం వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడితోనే కొంచెం సమానం అండి ఇది మనకి లక్ష్మీ కుండ అనేది. అందుకే ఆ టైంలో కొంచెం దూరంగా ఉండి మిగిలినప్పుడు మాత్రం చేసుకోవాలి. ఇలాంటి ప్రాసెస్లు ఏమన్నా కూడా. ఇప్పుడు చూసారా, నేను మొత్తం కూరగాయలన్నీ కూడా యాడ్ చేసేసాను దీంట్లో. కలుపుతున్నాను బాగా. కలుపుకొని ఇప్పుడు మనం బాగా దీన్ని మరిగించుకోవాలి. ఇది చాలా ఎంత మరిగితే అంత టేస్ట్. ఇదైతే చూసారు కదా, మరుగుతుంది బాగా. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. రెమ్మలతోనే వేసుకోండి కరివేపాకు. రెబ్బలతో వేసుకొని తర్వాత అది బాగా మనకి ఉడికిపోయిన తర్వాత ఆ కొమ్మలు మనం తీసేసి పడేయచ్చు కరివేపాకి. ఇప్పుడు దాంట్లో కొంచెం తోటకూర అండి, అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. కొంచెం తోటకూర తురుముకొని 1 స్పూను అలా వేసుకోండి, బాగుంటుంది. చూసారుగా ఎలా మరుగుతుందో. మొత్తం కూరగాయలన్నీ ఉడికిపోయినాయి మనకి మెత్తగా, చక్కగా బాగా మరిగింది. కూరగాయలు కూడా ఉడికిపోయినాయి. ఇంకొంచెం సేపు మనం దాన్ని ఇంకా మరిగిద్దాం. చూసారు కదా, చక్కగా కొంచెం చక్కగా కూడా అయ్యింది. ఇంకా మరిగితే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకాసేపు మరిగిద్దాం.
పూర్వకాలంలో అయితే అందరూ ఎక్కువ చేసుకునేవారండి. ఇది మా పెద్దలు పెట్టేవారండి ఇంట్లో ఎక్కువ పెట్టి చేసి పెట్టేవారండి. మా మావయ్య గారు కూడా చెప్పారు, వీక్లీ వన్స్ అయినా వాళ్ళ అమ్మగారు దీన్ని కాసేవారంటండి మావయ్య గారు వాళ్ళకి. చక్కగా అయిపోయింది. ఇది మొత్తం ఉడికిపోయింది మనకి. ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇదైతే చల్లారే కోల్ది కూడా రుచి ఎక్కువగా ఉంటుందండి. ఇది రుచి బాగా ఎక్కువగా ఉంటుంది. చల్లారిన తర్వాత వేసుకున్న, మార్నింగ్ కాసుకొని లేదంటే ఈవినింగ్ వేసుకున్నా కూడా ఇది రైస్లోకి వేడివేడిగా ఉన్నప్పుడు రైస్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలా పెట్టుకోండి. నేనైతే సగం వరకు వేసాను. నాకు చాలా వరకు బాగా మరిగించేసాను. నేను అంతవరకు వేసి చాలా వరకు మరిగించి అలా చక్కగా అయ్యేదాకా చేశాను. ఇలా అయితేనే బాగుంటుందండి. ఎక్కువ మనం ఇది బాగా ఎక్కువ అయితే వేసుకోలేము, కొంచెం వేసుకుంటాం కాబట్టి ఎంత తక్కువ ఉన్నా అందరికీ సరిపోద్ది. ఇంట్లో తక్కువే ఉంది కదా అని మనం ఏమనుకోక్కర్లేదు. థ్యాంక్ యూ.